మీకు ఈ సినిమాతో ఎట్లా అనిపించింది అంటే ఈ ఏజ్లో మీరు హీరో కూడా అంటే ఇక మేము గింత కష్టపడ్డా మాకు అవకాశాలు వస్తలేవు. వాస్తవంగా హీరోని కాదు బలగంలో హీరో వారు ఇంకొక మిత్రుడు ఉన్నారు వారే హీరో, కానీ మీరే హీరో అంటున్నారు, అందరు అంటున్నారమ్మా. ధన్యవాదాలు వారందరికీ, వారికి నమస్కారాలు. మీకు ఎట్లా అనిపించింది ఇంకా సినిమాతోని మీతోని? అది ఈ ఆదరణ అద్భుతం అనిపిస్తుంది తల్లి. కానీ ఇంతకుముందు ఉన్న స్వేచ్ఛగా తిరగలే అనిపిస్తున్నది. ప్రతి ఒక్కరు గుర్తుపడతారు, ఒక ఫోటో అంటాను. నేను టీ తాగుతుంటే కూడా టీ పక్క పెట్టరా అని గొంతుకపోయి ఫోటో తీస్తున్నారు. అందరి దగ్గర కెమెరాలు ఉండే, ఇప్పుడు లేకపోతే కొద్దిగా బాధ ఉండేది కాదు. కానీ ఎవరి వాడు సెల్ తీయ కరీంనగర్ మొన్న పోతే గట్టిగా పట్టుకొని గుంజుకొచ్చి ఇట్లా నన్ను ఇడిచిపెడతాడు. ఇక ఫోటో వచ్చినా కూడా మళ్ళీ నొక్కుతాడు ఇట్లా. అదేమో సంతోషం. బాబు నేను ముసలోని, ఎక్కడ ఉరక, నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ నిలబడదు, నువ్వు ఆగిపోయింది ఫోటో అనకపోతా సరేనా, ఎది చెయ్యి అన్న, తీసి అప్పుడు తీసి వచ్చింది సార్ అన్నాడు. అట్లా మీరు సినిమాలా చేసేటప్పుడు మీకు ఎట్లా అనిపించింది? సినిమా చేసినాక మీరు చూసుకుంటారు కదా మిమ్మల్ని మీరు, అప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అంటే నేను చూసినాక మిమ్మల్ని పాడ మీద గట్ల పట్టుకొని తీసుకుపోతుంటే నాకైతే కంట్ల నీళ్ళు లాగలే. మా ఇంట్లో మా తాతనో మా పెద్ద ఆయననో ఎవరో ఒకరు వాళ్ళు పోతే ఎట్లా ఏడుపు వస్తుందో నా కళ్ళలోనైతే నీళ్ళు గట్ల తిరిగినాయో బాపు. అది నా చూసుకొని నేను కూడా వేసిన తల్లి. ఒక దిక్కు హీరో గారు కూర్చున్నారు, ఆ పక్క దిల్రాజు గారు కూర్చున్నారు, మధ్యలో నేనున్నా, అటుపక్క మన దర్శకుడు ఎక్కువగా ఏడవాలి. కానీ హీరో ఏడ్చిండు, నేను ఏడ్చిన దిల్రాజు గారు అమ్మ 50 సినిమాలు తీసిన దిల్రాజు గారు కంటతారి పెట్టినట్టు దాంట్లో ఏదో అద్భుతం ఉండకపోతే ఎందుకు పెడతారు తల్లి కదా. దిల్రాజు గారు ఏడవడం మరి మాకు ఎక్కువ ఏడిపి పక్క ముఖాలు కూడా చూసుకోవాలి మేము. ఇట్లా హీరో ఎట్లా ఏడుతాడు, నువ్వు ఎట్లా ఏడుతాడు, వాళ్ళు నన్ను ఎవరు ఏడుపు వాళ్ళు అట్లా ఏడ్చిన తల్లి వాస్తవంగా. మళ్ళా ఫస్ట్ సారి చూసినప్పుడు ఏడ్చినామంటే వేరు, సెకండ్ థర్డ్ 3 సార్లు చూసినా 3 సార్లు సేమ్ టైం. ఎప్పుడు నా బిడ్డ ఎంటర్ అవుతుందో దాంట్లో అక్కడి నుంచి ఏడుపు స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా రాదు, చనిపోయినప్పుడు కూడా రాదు. హీరో కోపంగా వస్తాడు అక్కడికి. నా బిడ్డ ఎంటర్ అయినప్పుడు ఆయన సహజంగా ఒక తండ్రి చనిపోతే ఎట్లా వస్తుందో నడుచుకుంటూ అట్లా వచ్చింది. అక్కడి నుంచి ఏర్పడడం బాగా చేసింది. నేను కూడా సీన్ వచ్చినాకనే బాపు అంటే నీ ప్లేస్లో మా నాయన ఉంటే నేను ఎట్లా అనుకుంటానో, అయ్యో ఇట్లనే జరుగుతుంది, ఆ రోజు నేను గిట్లా నేనేమైపోతాను గట్లా అని చెప్పి నా కందల్లా గది ఇప్పటికి గుర్తుకొచ్చిన దుఃఖం ఆగదు. అది ప్రతి ఇంటోళ్ళకి అది అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఎవరో ఒకరు ఉండే ఉంటారు సినిమాలో. అందులో మనకు తెలియకుండానే మన ఊళ్ళో ఉన్న వాళ్ళ ఒక క్యారెక్టర్ దాంట్లో ఉన్నది. కొడుకు తండ్రి మనవడు తప్పకుండా దాంట్లో ఉంటారు. ఎక్కడ అసభ్యత అశ్లీలత అనుమాత్రం లేనటువంటి సినిమా బలగం ఎక్కడ ఏం కనిపిస్తుంది తల్లి, అంత బాగుంది. వేణు అన్నతో ఎట్లుండే బాబు మీకు? అంటే వేణు అన్న ఆయన డైరెక్టర్ వేణన్న చాలామంది చూశారు, కానీ ఆయనను కమేడియన్ అనుకున్నా. కానీ ఆయన కమేడియన్ అనే ఒక పరద పక్క పెడితే ఆయనలో అనేక పాత్రలు జీవించి ఉన్నాయిగా. ఆయన 200-300 పాత్రలను మనసులో పెట్టుకున్నాడు. ఎక్కడికక్కడ ఆయన తోటి నటించే అవకాశం దొరుకుతుంది. కుట్టు మిషన్ చేసే కాడ కదా, ఆ కుట్టు మిషన్ చేసినప్పుడు అచ్చం మేర ఆయన ఆ క్యాస్ట్ సంబంధించినటువంటి వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో అట్లా కనిపించినాడు. అక్కడ అదేదో పెన్ను పెట్టుకుంటాడు, పెన్ను లెక్క రాసుకోవడం, టేపు పెట్టి కొలవడం, నీ పెన్లో నీ మనవాడి పెన్లో అంటాడు. ఎంత బాగా అందరూ అద్భుతంగా చేసి ఈ ముసలుడు ఎట్లా పోతాడో ఏమంటాడు అన్నందుకు తాత నేనేమని తాత నాకేం చెప్పలే చివరిదాకా అది ఆ ఒక్క డైలాగును అనేక వేరియేషన్లు చెప్పాడు తల్లి. అది అద్భుతం కదా. ఒక డైలాగును 1 తీరు 2 తీరు 3 తీరులో చెప్తాం, కానీ చెప్పినకుండా ఎన్నిసార్లు చెప్పినా అన్నిసార్లు వేరియేషన్ కనిపిస్తుంది. ఆ నడక కూడా కాలు వేయడం, తొందరగా పళ్ళెం చేతిలో పట్టుకొని తినుకుంటా తాత నాకేం చెప్పలేదు, తాత ఏమనలేదు, అట్ట పారిపోతాడు. బాగా చేశారు. అవునే బాపు. ఇప్పుడు మీరు ఈ సినిమా తీసిరు, ఈ సినిమాలో ఎట్లయితే చేసిరో గట్లనే మీ నిజ జీవితంలో కూడా ఉండేనా? అంటే యాక్టింగ్కి మనకి గంట కష్టం ఉండదు, ఎందుకంటే గంట న్యాచురల్గా ఉంది ఇక సినిమా. అంటే మీకు గట్లనే అనిపించింది ఇది నా నిజ జీవితంలో ఉన్నట్టే? మా రామయ్య తాత మా చిన్న తాత ఉండే, మా తాత పేరు లింగారెడ్డి, రామిరెడ్డి మా చిన్న తాత పేరు. మా చిన్న తాత జోకులు చేసేవాడు చెప్పే ఆడపిల్లలతోటి, అది చూసేవాడిని. మా తాత కూడా జోకులు చేసేవాడు, కానీ కొద్దిగా పెద్దవాళ్ళతోటి. మా చిన్న తాత చిన్న పిల్లలతో కూడా చేసేవాడు. అది చూసి అనుకున్నాను
ఈ రామయ్య తాత లాగా నటిస్తే బాగానే ఉంటుంది కదా, వెనకటి వాళ్ళని చూపించిన ఉంటుంది కదా, అత్తం ఆయనలాగా దోతి గిట్ల కట్టుకొని రుమాలు చుట్టుకొని అట్లా చేసిన తల్లి. అది నేను చూసి అది చేయించిండు నాతోటి. అట్లాగే నేను మా తాతను చూసినా ఇట్లే ఉండే అని నేను దర్శకునితో అనలే. ఆయన చెయ్యి ఇట్లా చెయ్యి అని చెప్పి నాతోటి ఒక చిన్న పిల్లవాడు చేయి పట్టుకొని నడిపించినట్టుగా నడిపించాడు తల్లి. దర్శకుడు ఈ ప్రతిభని, నా సొంత ప్రతిభ ఏం లేదు దీంట్లో. అందులో డైలాగ్ బాగున్నా, నటన బాగున్నా, ఏది బాగున్నా ఆయన చెప్పింది మేము చేసాం, ప్రయత్నం చేసిన తల్లి. ఆయనకి ఇంతకంటే బాగా చేయగలిగిన క్యాపబిలిటీ ఉన్నప్పటికీ కూడా మాకు వచ్చిందే చేయించారు తల్లి. అది వారి గొప్పతనం. అట్లనే బాపు ఈ సినిమాల ఏ సీన్ చూసినా, ఏ ఇంటిని చూసినా అంటే బ్యాక్గ్రౌండ్ కూడా మన ఊర్లో మనం చూసుకున్నామేమో అంటే ప్రతి ఊరు గట్లనే ఉంటుంది. అరే ఈ ఊరు మా ఊరు లెక్కనే ఉంది, ఇగో మా ఊర్లో గీ షెట్ గట్లనే అనిపించేది. అక్కడికి బర్రె ఆవు కూడా, అవి కూడా ఎడ్లు కూడా గంతే తప్పించి ఏది కూడా అసలు ఎన్నడూ చూడలేము కదా, గట్లయితే అనిపించలే. ఆర్ట్ డైరెక్టర్ గారు తిరుమల గారమ్మ అద్భుతానికి కారకుడు వారు. వారు ఏది చెప్తే దర్శకుడు ఏది కావాలంటే అది చేసిపెట్టింది. ఆర్ట్ డైరెక్టర్ తిరుమల గారు వారు మహానుభావులు. వారు మా జిల్లా వారే. అట్లనే మీ ఇంట్లో ఏమన్నారు ఈ సినిమా చూసినాక? ఈ చనిపోవడం ఇష్టం లేదురా మా ఇంట్లో ఎవరికి. ఉంటానా తల్లి, చనిపోకుండా ఉంటానా ఏం పోయిండు. మా అన్నయ్య వీడైతే ఇగో చిన్న ఇంకోసారికి చచ్చిపోయేసారేగు అన్నది. ఇప్పుడు నాతో ఫోన్లో కూడా ఇంతవరకు మాట్లాడలే. మాట్లాడదామో రేపు ఎల్లుండు. ఈ సినిమా చూపించాలి వాళ్ళకు. మా ఆవిడకు నిన్న బలవంతంగా కాసేపు సెల్లో చూపెట్టినాం ఆ పాట. నేను చనిపోయింది సన్నివేశం చూపెట్టినాను. ఆమె చూడ ఏ గట్టేది గా ఫోటో ఏంది పెట్టింది, ఇది చచ్చిపోయినట్టుగా ఒక ఫోటో కుర్చీలో పెట్టి బొట్టు పెడతారు. గా ఫోటో ఏంది, గా ఫోటో ఏంది అన్నది. ఆఖరికి నేను చచ్చిపోతే దినాలకు పత్రిక కొడుతారు, అది కూడా చూపెడతారు సినిమాలో. అవి ఆమెకి ఇష్టం లేదు. నేను 100 ఏళ్ళు బతుకుతున్నాను, 200 ఏళ్ళు బతకాలనే ఉంటుంది. మంచిదే, అట్లా ఉండడం కూడా సహజమే. కానీ మరి సినిమాట్లకు రోజొక సావు, రోజొక బతుకు తల్లి, తప్పదు కదా, చేసుకోవాలి. అమ్మామో నువ్వేం బాధపడకు, బాపు 100 ఏళ్ళు ఇంకా 100 కన్నా ఎక్కువనే చల్లగా బతుకుతాడు. ఏం కాదు, గట్లనే బతికి మొగ్గిసండి సినిమాలు మంచిగా చేస్తాడు. మీరు ఎప్పుడు కూడా గట్లా బాధపడద్దు. ఒక్కళ్ళు పని చేస్తలేదు, ఇంకా 100 ఏళ్ళు అంటే కష్టం రా. ఏం కాదు, మెల్లమెల్ల నడుచుకుంటూ మీరు కూర్చొని చేసినా చాలు. అంత మంచిగా చేసిరు. ఇంట్లో తాతనో నాయననో మస్తు మంచిగా అనిపించింది. అవును బాపు, ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి అంటే మంచి సినిమాలు ఉంటాయి, అద్భుతమైన సినిమాలు ఉంటాయి. ఇదైతే అద్భుతమైన సినిమా. ఎందుకంటున్నా తెలుసా? ఈ సినిమా చూసినాక అంటే కొన్ని సినిమాలు చూస్తే అయ్యో గా పాత్ర నాదే, అయ్యో ఈ సంఘటన నా ఇంట్లో జరిగింది, అయ్యో గిది నేనే, గిది నువ్వు చూసినా గిట్లా అనిపిస్తుంది. చూసిరా, ఇవన్నీ అద్భుతమైన సినిమాలు. గండ్ల గిదొకటి. నేను సినిమా అయిపోయేదాకా ఏడ్చిన బాపు. మిమ్మల్ని పాడ మీద తీసుకుపోతారు కదా ఆ పాట అంతా, అదో 10-15 సార్లు చూడొచ్చు. నేను ఇప్పటికీ చూసినప్పుడల్లా ఏడుస్తున్నా. ఇక్కడ శవ చోటు కూర్చునటానికని కొంతమంది తీసుకొచ్చారు తల్లి, జూనియర్ ఆర్టిస్టులు. ఆ ఊరు వాళ్ళే. అందులో ఒక అమ్మాయి వచ్చింది, నాలాగే ఉంటుంది, అక్కడ కూర్చున్నది. ఆమె మొదటి రోజు నుంచి నేను అందరితో కలిసిమెలిసి ఇప్పుడు నీతో మాట్లాడినట్టుగా మాట్లాడుకునేవాడిని. అందరూ సొంతం చేసుకున్నారు. మావాడు సుధాకర్ రెడ్డి మావాడు, పౌరయ్య తాత మావాడు అనుకున్నారు. నన్ను చివరి రోజున స్నానం చేయించి పాడవ తీసుకుపోతున్నప్పుడు వాళ్ళు నిజంగా ఏడ్చినట్టు నటిస్తున్న వాళ్ళు నటులు, వీళ్ళు నిజంగా ఏడుస్తున్నారు. ఫస్ట్ తీసుకుపోయి పడబెట్టి వచ్చేది ఈమె ఏడుతూనే ఉండదు ఓరి గట్టిగా. అది కట్ అయ్యి మళ్ళీ ఒకసారి చేద్దాం ఒకసారి అన్నాడు. మళ్ళీ ఒకసారి ఏడుతుంది. ఏందమ్మా ఏమైందంటే మళ్ళీ తీసుకపోయినా ఏడతారా, అది నన్ను తీసుకపోయి నువ్వు ఏడ్చలేదమ్మా, అది యాక్షనే, నీ బతికి వచ్చిన కదా అంటే మా నాన్న యాదికి వచ్చిండు అన్నది. ఆమె మళ్ళీ మామూలుగా ఊరుకోలే. అందరూ ఇప్పుడు సినిమా ఆ బంద్ పెట్టి వచ్చి ఊకోవాలి. మరి దర్శకుడు కూడా వచ్చి ఆ మాట ఏడవకుండా ఊరికే ఇదంతా యాక్షన్ కదా, జరుగుతుంది, నిజంగా కాదు, నిజంగా చచ్చిపోవడం అట్లా నాకు దుఃఖం వస్తుంది, మా నాన్న యాదికి వచ్చాడు అని ఏడ్చింది. ఇట్లా సాధారణంగా వచ్చినటువంటి వాళ్ళు నిజంగా ఏడ్చారు. అది దర్శకుడు వచ్చి స్వయంగా ఊకుంచవలసి వచ్చింది. అది జరిగింది అక్కడ. అవును బాబు, మీరు ఇంటింటి రామాయణం కూడా తీసిరుగా, గా సినిమాలో గంగావ కూడా చేసింది. గంగావతో చేసుడు మీకు ఎట్లా అనిపించింది? గిట్లా న్యాచురల్గా అనిపించిందా? పర్లేదు, డైలాగ్ చెప్తే మళ్ళీ అదే సేమ్ మనకి అప్ప చెప్తుంది. మహానుభావులు ఆయన కూడా ఈ వయసులో స్టేజ్కి వచ్చి సినిమాలకు వచ్చి అద్భుతం చేస్తుంది. మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఒక పల్లెటూరు ముసల చూపించాలంటే గంగావని, అవి ఇంకొక లెవెల్ లేదు. ఇప్పుడు ఇక హీరోని చూపించాలంటే నేను చూపించాలి. అమ్మ నేను హీరో అయితే కాదు తెలియదు, మాకు హీరోనే పోనీ తెలియదు. కానీ అవకాశం ఉన్నప్పుడు ఎందుకు కాదన్నాను, కానీ చేద్దాం, ప్రయత్నం చేద్దాం.
ఇటువంటి అద్భుతమైన సినిమాలు చేయాలని. అవు బాపు, అంటే మీరు ఇంత ఎక్స్పీరియన్స్, అంటే ఇన్ని ఏళ్ళ సంది మీరు వస్తారు కదా, మా సొంటోళ్ళకి మా ఏజ్ వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలంటే మంచి ఏం చెప్తారు? నేను మనవరాలనుకొని చెప్తాను రా. నువ్వు ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టాలనుకో, వానికి లడ్డు తినాలనుకో, లడ్డు తయారు చేసి వాని చేతిలో పెట్టు, నువ్వే లడ్డుగా మారిపోవద్దు. అలాగే వానికి ఒక బొమ్మ చూడాలని అనుకో, బొమ్మను గీసి వాని చేతిలో పెట్టు, నువ్వే బొమ్మగా మారిపోవద్దు. వానికి ఆహారం పెట్టు, నువ్వే ఆహారంగా మారిపోవద్దు. ఇది నిచ్చే సలహా. అదే, అంతకంటే ఏం చెప్తుంది తల్లి. అట్లా. సరే బాపు, మీరు ఇంకా ఇటువంటి అద్భుతమైన సినిమాలు ఇంకెన్నో చేయాలని, మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా బిడ్డల మనవరాల ఆశీర్వాదం నాకు ఉండాలి, ఉంటే చేస్తాను.